హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను కుక్కర్తో కోన్ని ఎలా ఈజీగా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను. మరి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ కోన్తో మనం మెహందీ డిజైన్స్ ఎంత కష్టమైన మెహందీ డిజైన్ అయినా మనము బయట కొనే కోన్ లాగానే వాడుకోవచ్చు. చూసారు కదా, నాకు తెలిసిన సింపుల్ అండ్ ఈజీ డిజైన్ని నేను వేసుకున్నాను. మరి వీడియోని చివరి వరకు చూడండి. ఇది వాష్ చేస్తే కూడా పోతుందా లేదో కూడా మీకు లైవ్లోనే చూపించేస్తాను. మరి వీడియోని నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడు ముందుగా మనము కోన్ యొక్క బేస్ ఉంటుంది కదా, ఆ రౌండ్ని రెడీ చేసుకోవాలి. అందుకోసం ఇలా ఒక కవర్ తీసుకోండి. మనకి పప్పులు అవి తెచ్చుకుంటాం కదా, ఆ కవర్ తీసుకున్నా కూడా పర్వాలేదు. ఇలా కవర్ని కోన్ లాగా ఇలా చుట్టుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా దీన్ని మీరు రెక్టాంగిల్లో తీసుకున్నారంటే కోన్ షేప్ కరెక్ట్గా వస్తుంది. ఇలా కోన్ షేప్ తీసుకొని టేప్తో అతికించుకోవాలి. ముందుగా చేసుకునే ముందు మీరు టేప్ని ఇలా 2 ముక్కలు కట్ చేసి చేతికి అతికించుకోవాలి. అప్పుడే కోన్ రెడీ చేసుకున్నాక వెంటనే ఇలా స్టిక్ చేసుకోవచ్చు. లేదంటే మళ్ళీ కట్ చేసుకోవాలంటే మీకు ఈ కోన్ అనేది పాడైపోతుంది. అలాగే ఈ చివర్లో దుంక లేకుండా చేసుకోవాలండి. ఇలా దుంక ఉండకుండా చూసుకోవాలి. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూద్దాం. మైదా అండి, మైదా అందరి ఇంట్లోనూ ఉంటుంది కదా, సో ఆ మైదా తీసుకోండి. అలాగే కుంకుమ, మంచి ఎర్రగా ఉన్న కుంకుమని తీసుకోండి. అలాగే ఇక్కడ నేను ప్రతి ఒక్క దాంతో ఆల్మోస్ట్ చూపించాను. గోధుమ పిండితో అలాగే కాఫీ పౌడర్తో అలా చూపించాను కదా. ఇప్పుడు టెంకాయ చిప్పలతో చూపిస్తున్నాను అనమాట. అంటే ఆల్మోస్ట్ మనం లిక్విడ్ మెహందీని తయారు చేసుకున్నట్టుగా తయారు చేసుకొని తర్వాత ఏం చేయాలో ప్రాసెస్ అనేది చూద్దాం. ముందుగా ఒక ప్రమిద పెట్టుకొని చుట్టూ ఇలా కొబ్బరి చిప్పలు కుక్కర్లో వేసేసుకోవాలి. సో కొబ్బరి చిప్పలు వేయడం వల్ల కుక్కరు మనకి మరీ ఎక్కువ పాడవకుండా ఉంటుంది. అలాగే ఒక గిన్నె పెట్టుకొని దాని మీద పెద్ద గిన్నె పెట్టుకొని నీళ్లు వేసుకోండి. ఆవిరిపోకుండా పెట్టుకోవాలండి. ఈ గిన్నె మీకు తెలుసు కదా, లిక్విడ్ ఎలా తయారు చేసుకోవాలి అని. తెలియకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ట్రై చేయండి. ఇలా ఆవిరి పెట్టుకొని ఇది మొత్తం మనకి ఈ లిక్విడ్ అనేది వచ్చేసిన తర్వాత ఆపేసుకోండి. ఇప్పుడు ఇందులో నీళ్ళు పోసి పక్కన పెట్టేస్తే మనకి ఇది కడగడానికి ఈజీ అయిపోతుంది. కుక్కర్ కూడా మీరు కొబ్బరి చిప్పలతోనే కాకుండా దేంతో అయినా కూడా తయారు చేసుకోవచ్చండి. అవన్నీ కూడా నా ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి దేంతో తయారు చేసుకోవచ్చు అని. ఇప్పుడు ఈ లిక్విడ్లో కొంచెం కుంకుమ అలాగే కొంచెం మైదా 2 వేసి ఇలా కలిపెట్టుకోవాలి. చూడండి, మనం మైదా ఎంతైతే వేస్తామో కుంకుమ కూడా సమానంగా వేసుకోవాలి. ప్రతిసారి మైదా వేసినప్పుడల్లా కుంకుమ వేసుకోవాలి. కొంచెం కొంచెం చూసుకుంటూ వేసుకోండి, ఒకేసారి వేసేయకూడదు, గట్టిగా అయిపోతుంది. సో ఇలా కొంచెం కొంచెం చూసుకుంటూ మైదా కొంచెం కుంకుమ కొంచెం యాడ్ చేసుకొని ఇక్కడ చూసారా ఇలా గట్టిగా రావాలి. మనకి మెహందీ ఎలా ఉంటుందో ఆ కన్సిస్టెన్సీ రావాలి. వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ రెడీ చేసుకున్నాం కదా కోన్ అనేది, అందులోకి వేసుకోవాలి. చుట్టూ అంతా అలికేయకుండా జస్ట్ లోపల పడే విధంగానే వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం ఇలా ఆ కిందికి తట్టారంటే లిక్విడ్ కిందికి వెళ్తుంది. తర్వాత మరి పూర్తిగా వేసుకోకూడదు, సగానికే వేసుకోవాలి. ఇలా టేప్ ముక్కలు ఒక 2 కట్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా మడుచుకొని టేప్తో దీన్ని అతికిచ్చేసుకోవాలి. ఇలా మీకు 2 చాలకపోతే మరో 2 అయినా టేప్తో వేసుకోండి, అది మనకి బయటకి రాకూడదు. ఇప్పుడు ఈ కొనని కట్ చేసుకొని కొంచెం మీకు నచ్చిన డిజైన్ని వేసుకోవచ్చు. ఇక్కడ నాకు తెలిసిన సింపుల్ డిజైన్ చూపిస్తున్నాను చూడండి. సో మీకు లిక్విడ్ మెహందీ అయితే పుల్లతోనూ దేనితోనే పెట్టుకోవాలి కదా, సో ఈ ప్రాసెస్ ట్రై చేయండి. మైదా వేయడం వల్ల మనకి ఏమీ అంటే పండదు అన్న డౌట్ ఏం అవసరం లేదు, ఎర్రగా చక్కగా పండుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఏ డిజైన్ అయినా కూడా పెట్టుకోవచ్చు అనమాట దీంతో. మరి చూసారా, దీన్ని వాష్ చేసుకుంటే కూడా ఎలా ఉంటుంది ఏంటి అన్నది కూడా నేను చూపిస్తాను, మీకు లైవ్లోనే చూపిస్తాను. ఇక నాకు తెలిసిన సింపుల్ డిజైనే పెడుతున్నాను. ఇంకా మీకు డిఫరెంట్ టైప్స్లో దేంతో చేసుకోవచ్చు అని మీకు కావాలి అంటే ఒకసారి నా ఛానల్లో చెక్ చేయండి. చాలా వీడియోలు అయితే ఉన్నాయి మెహందీకి సంబంధించి. ఇప్పుడు నేను ఇక్కడ వేళ్ళ మీద కూడా పెడుతున్నానండి, చాలా సింపుల్గా పెడుతున్నాను. సో అంటే నాకు పెద్దగా తెలియవు కోన్ డిజైన్స్, మెహందీ డిజైన్స్. తెలిసిన వాటిలో చాలా సింపుల్ అండ్ ఈజీగా పెట్టేస్తున్నాను అనమాట. చూసారా, మనకి యూ షేప్స్ కానీ ఏ షేప్ అయినా ఈజీగా పెట్టుకోవచ్చు. కాకపోతే గట్టిగా కలుపుకోకూడదు మైదాని. కొంచెం అంటే ఇక మనకి కోన్ కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో అలా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా పెట్టుకున్న తర్వాత ఇది ఆరిన తర్వాత నేను వాష్ చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు వాటర్లో వాష్ చేస్తున్నానండి, చాలా బాగా వచ్చిందనమాట. ఇంకా మనకి ఎర్రగా కూడా ఉంది. మరి తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఇంత కష్టపడినందుకు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మీకు ఇంకా ఏ టైప్ ఆఫ్ వీడియో కావాలో కామెంట్లో తెలియజేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.